సాల్మాన్ జర్నీ ప్రేక్షకులకు నమస్కారములు. సియోను దేవాలయం మొదటి భాగంలో మొట్టమొదటి చర్చి గురించి, కొత్త చర్చి నిర్మాణము గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయగలరు. ఇక రెండవ భాగంలో సంఘ కాపరి రెవరెంట్ సత్యానందం గారి క్రీస్తు రెండవ రాకడ గురించి అద్భుతమైన వాక్యోపదేశం విందాం. పదండి మిత్రులారా. రెండవ రాకడ వర్తమానం ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్నా. మొట్టమొదటి పాయింట్, యేసుక్రీస్తు తప్పనిసరిగా వస్తాడు అని చెప్పడానికి బైబిల్లో వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి వందనాలు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. అపోస్తల కార్యములు, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొని ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు తప్పనిసరిగా వస్తాడనడానికి ఇదిగో దిస్ ఈజ్ విట్నెస్, లేకపోతే సాక్ష్యం, లేకపోతే రుజువు అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఆయన ఏ రీతిగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడో అదే రీతిగా పరలోక రాజ్యం నుంచి మరలా రానయ్యున్నాడు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఆయన వస్తానన్నటువంటి యేసు ప్రభు తప్పనిసరిగా వస్తాడు. అందుకనే గలిలయ ప్రజలతో అంటున్నాడు యేసు ప్రభు, గలిలయ ప్రజలారా, మీరెందుకు చూచుచున్నారు అంటాడు. మీరెందుకు చూచున్నారు అనేది మనం చూసినట్లయితే వాస్తవమే. యేసు ప్రభు చనిపోక ముందు నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, మరలా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని ముందుగా చెప్పినటువంటి మాట మరలా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్దకు మరి పరలోక రాజ్యం పరలోకమునకు చేర్చుకొని పడిన ఈ యేసే ఏ రీతిగా పరలోక రాజ్యమునకు వెళ్ళును మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. యేసు ప్రభు తిరిగి వెళ్ళినటువంటి వాడు, తప్పనిసరిగా వస్తాడనేటువంటి దాన్ని మనం నమ్మాలి. ఈ నమ్మితే నువ్వు ఏమైనా విశ్వసించగలవు. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనే నీ క్రియలు జరుగుతాయి. నువ్వు నమ్మాలి. దేవుడు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో అద్భుతాలు చేస్తాడనేది మనం గమనించాలి. ఈ మందిరం మరి ఒకప్పుడు దీనస్థితిలో ఉంది. దేవుడు ఈరోజు పట్టణానికి ఒక మాదిరికరమైనటువంటి మందిరంగా ఈ మందిరాన్ని రేపు రాబోయే దినాల్లో ఉంచబోతున్నాడు. కనుక రాబోయే దినాల్లో సుందరమైనటువంటి ఈ యొక్క మందిరం కాబోతుంది అనేటువంటిది ప్రార్థన ద్వారా మనం విశ్వసిస్తూ మనం ముందుకు కొనసాగించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఈ రీతిగా చూసినట్లయితే ఆయన ఏ విధముగా ఈ లోకమునకు మరి వచ్చాడో అదే విధంగా పరలోక రాజ్యం నుంచి భూలోకానికి రేపు దిగి రానయ్య ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నమ్మలేదా అని ఆలోచించండి. అందుకని చూడండి ఒకసారి, మరి మొట్టమొదటిదేమో ఆయన ఏ రీతిగా పరలోకం అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడని చెప్పాడు. రెండవది యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలమును మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును చాలు. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, నేను మరలా వస్తా. ఏంటండి ఏమన్నాడు ఆయన? నేను మరలా వస్తా. వచ్చి ఏం చేస్తా? నా వారిని తీసుకొని వెళ్తా, నా బిడ్డలు తీసుకొని వెళ్తా, నాకు సాక్షిగా ఉన్న వారిని తీసుకొని వెళ్తా. నేను వస్తా. మీరు నమ్ముతున్నారా? నమ్మితే భయభక్తులు కలిగి ఉండాలి. నమ్మితే దేవునికి సాక్షులుగా ఉండాలి. నమ్మితే సువార్తను నమ్మాలి అనేది దేవుని వాక్యం. అందుకని చక్కని మాట మనకు కనబడతా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క 14వ అధ్యాయం 3వ చూసినట్లయితే, నేను వెళ్ళి స్థలమును చెప్పాలి. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను.
యేసు ప్రభు వెళ్తున్నాడంటే భూలోకం ఎంతగా ఉందో పరలోక రాజ్యం అంతే ఉంటుంది. పరలోకం చాలా విశాలమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరికి స్థలం ఉంది. ఒకవేళ నీ ఇంట్లో స్థలం లేదంటావేమో, నీ మందిరంలో స్థలం లేదంటావేమో, కానీ పరలోక రాజ్యంలో మాత్రం స్థలము ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు చేర్చుకుంటాడు అనేటువంటిది దేవుని వాక్యం. అందుకని అంటాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. స్థలమును సిద్ధపరచడానికి వస్తున్నాడు. సిద్ధపరిచి మరలా వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది? నన్ను తీసుకొని వెళ్తానని ఆయన చెప్పేటువంటి వాక్యం. నన్ను తీసుకొని వెళ్తాడు. ఈ లోకంలో ఎవరో ఇక్కడ విడవబడడానికి దేవునికి ఇష్టం లేదు. అందరం కూడా దేవుని దగ్గర ఉండాలి. అందుకని ఆయన ఉండేటువంటి స్థలములో ఎక్కడ ఆయన ఉంటాడు? ఏమంటే చెప్పండి. ఆయన ఉండేటువంటి స్థలములో మరి అక్కడ ఉండేటువంటి స్థలం ఎలాగుంటుంది చూసినట్లయితే పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానం చేసేటువంటి ఆ నిత్యత్వంలోనికి, దేవుని యొక్క దూతలు సంతోషపడేటువంటి స్థలంలోనికి, ఆ పరిశుద్ధమైన స్థలంలో ఇదిగో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ పరిశుద్ధులతో ఏకీభవించడానికి దేవుడు సిద్ధం చేయబోతున్నాడు. కాబట్టి అక్కడ ఏడ్పు ఉండదు, అక్కడ పండు కొరకటి ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండదు, ఎవరు ఉండదు. అక్కడ ఉండేది ఎవరంటే యేసు ప్రభువారే. పరిశుద్ధులు మాత్రమే. ఒకే ఒక మాట వినపడుతుంది, ఇక ఏ మాట వినపడదు. ఆ మాట పరిశుద్ధుడు. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఆయన నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3వ వచనం చూసినట్లయితే, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున వచ్చి, అంటే మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును. మనల్ని యేసు ప్రభు తీసుకొని వెళ్ళబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని దేవుని యొద్ద చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ మనందరినీ కూడా తీసుకొని వెళ్తున్నాడు అనేటువంటిది దేవుని వాక్యం. పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి, దయచేసి చూడండి. మొదటి 13 నుంచి చూద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏ విధంగా రానయ్యున్నాడు అనేది మనం చూసినట్లయితే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు, ఎప్పటి వరకు అండి? ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధి చేరము. ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? చదవండి మాట 16వ వచనం. ఎలా రాబోతున్నాడు ఆయన? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చిన. ఎలా రాబోతున్నాడండి ఆయన? ఆర్భాటముతోను. సైలెంట్గా వచ్చి సైలెంట్గా పోవటం కాదు. ఆయన రాబోతున్నటువంటి సమయంలో మరి భయంకరమైనటువంటి వేంద్రముతో, శబ్దముతో, ఆర్భాటముతో, దేవుని యొక్క బోరతో, అదిగో డప్పులు వాయించుకుంటూ, అదిగో దేవుని స్తుతించుకుంటూ రేపు రాబోతున్నటువంటి మధ్యాకాశానికి రాబోతున్నటువంటి దేవాది దేవుడు అనేటువంటి ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఆయన రానయ్యున్నాడు అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. దేవుని బోర ఊతూ ఉన్నాడు. మన పాత నిబంధన గ్రంథంలో యెరికో పట్టణంలో ఆ కోటను పడవేయడానికి దేని సహాయంతో పడవేశారండి? బోరల సహాయంతో పడవేశారు. ఒకరోజు కోట చుట్టూ తిరిగారు, 7వ రోజు 7 రౌండ్ తిరిగారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా పెద్దగా ఊదుతూ ఉండగా ఆ కోటను ఏమైపోయింది? ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మాటతో అనేకమైన అద్భుతములు జరుగుతాయి.
మాటతో అనేకమైనటువంటి కార్యం జరుగుతాయి. యెహోవా దేవుడు ఉన్నాడండి. యెహోవా దేవుడు మనం చూసినట్లయితే ఈ సృష్టి కలుగును గాక అన్నాడు, ఆకాశము భూమి వేరవును గాక అన్నాడు, నీరు భూమి వేరవును గాక అన్నాడు, ఇదిగో జంతువులు కలుగును గాక అన్నాడు. ఈ విధంగా అన్నిటిని కూడా నోటి మాటతోనే దేవుడు సృష్టించాడు అనేది మనం చూడగలుగుతున్నాం. అయితే నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం చేశాడండి? మానవుడు స్త్రీ పురుషులు కలుగును గాక అనవచ్చు, కానీ ఆయన అల్లా ఏం చేశాడు? తన స్వరూపము చొప్పున మట్టి తీసుకొని నాసికారంధ్రములలో మరి ప్రాణవాయువును ఊదినప్పుడు, జీవవాయువును ఊదినప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయినని బైబిల్ గ్రంథం తేటగా కనపడుతోంది. కాబట్టి మనము చాలా గొప్పవారము. తన పోలిక చొప్పున మనల్ని సృష్టించుకున్నటువంటి దేవాది దేవుడిని మనం స్మరించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి రేపొద్దున రానయ్య ఉన్నాడు. ఆయన అన్నాడు మాట, చెప్పిన మాట ఏంటంటే మరలా వస్తా. ఏమన్నాడండి? చెప్పినటువంటి మాటని మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు విషయాలు చెప్పా. ఒకటి, ఏ విధంగా వెళ్ళాడో అదే విధంగా వస్తాడు. రెండవది, నేను మరలా వస్తా. మూడవది ఏమన్నాడు? తన ప్రజలకు తీసుకొని వెళ్ళటకు మరలా వస్తానని ఆయన దశలోకి రాసిన పత్రికలు జ్ఞాపకం. నాలుగవది, ప్రకటన గ్రంథం 4:1 ఎస్, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును భూజనులు అందరూ చూచెదరు, ఆయనను చూచి రొమ్ములు కొట్టుకొందురు. అవును, ఆమేన్. చాలు. ఏమవుతుందండి? దేవుని యొక్క వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తా ఉంది? ప్రతి నేత్రము ఆయనను చూచును. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి యేసు ప్రభు పేరు తెలియనటువంటి వాడు ఎవరు ఉండడు. యేసు ప్రభు పేరు గొప్పది. యేసు ప్రభు పేరు భూమి మీద నిలబడుతుంది. యేసు ప్రభు పేరు అనేటువంటిది ఉన్నతమైనది. యేసు ప్రభు పేరు శక్తి గలది. యేసు ప్రభు నామము రేపు వినబడుతూ ఉండగా ఆయన భూమి మీదకి రానయ్యున్నాడు. వచ్చిన తర్వాత ఆయన వారిని ఆయన తీసుకొని వెంట పెట్టుకొని వెళ్తాడని దేవుని యొక్క వాక్య జ్ఞాపకం చేస్తాను. ఎలా రావాలన్నాడండి? మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము అంటే, ప్రతి నేత్రం అంటే ఏంటి? ప్రతి కన్నులు, ప్రతి మానవుకు ఉన్నటువంటి ప్రతి కన్ను. ఒకవేళ మానవునికేనంటే అదిగో జంతువులు కొన్ని, అదిగో పాములు కొన్ని, అదిగో చేపలు కొన్ని, అదిగో కీటకాలు కొన్ని, అదిగో బటర్ఫ్లై కొన్ని, అన్నిటికీ కన్నులు ఉన్నాయి. అన్ని కన్నులతో రేపొద్దున యేసు ప్రభు దీప్యమానమైనటువంటి 1000 కోట్ల సూర్యకాంతులతో వెలుగుతున్నటువంటి ఆ యేసు ప్రభుని రేపు చూడబోతున్నారు. ఆషామాషి కాదు. దేవుని యొక్క వెలుగంటే ఆషామాషి కాదు. రెండవ రాకడ అంటే ఆషామాషి కాదు. రెండవ రాకడ అంటే ఈ లోకంలో నేను నీవు మాట్లాడుకున్నటువంటి మాటలు కాదవి. ఆయన రేపు రాబోతున్నాడు. నువ్వు తట్టుకోగలవా? నిలబడగలవా? ఆ శక్తి నువ్వు తట్టుకొని దేవుని దగ్గర ఎదురుగా ధైర్యంగా నిలబడేటువంటి శక్తి నీకుందా? ఆలోచన చేయండి. ఈ లోకంలో ఒక మానవుడు మరొక మానవుడితో మాట్లాడటానికి ధైర్యం చాలదు. కానీ అంతకంటే పవర్ఫుల్ మానవునితో, అంటే ఆ మానవుడు దేవునితో మాట్లాడేటువంటి ఆ రెండవ రాకడ ఏదైతే ఉందో అప్పుడు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి అనేది. అందుకని దేవుని వాక్య జ్ఞాపకం చేస్తా ఉంది. ప్రతి నేత్రమాన్ని చూచును, ఆయనను పొడిచిన వారు. చెప్పండి, ఆయనను పొడిచిన వారు ఎవరు పొడిచారు? యేసు ప్రభుని. యేసు ప్రభుని ఎవరు పొడిచారు? ఎవరు పొడిచారు? చెప్పండి, ఎవరు పొడిచారు యేసు ప్రభుని? బంట్రోతులు, భటులు. ఇదిగో వీడు బ్రతికున్నాడా చచ్చిపోయాడని చూద్దామని చెప్పేసి కత్తి తీసుకొని బడిసి తీసుకొని ఇట్లా పొడిచాడు. పొడవగానే రక్తము నీరుగా మారి బయటికి స్రవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, ఆయన పొడిచిన వారు చూస్తారు. భూజనులందరూ కూడా ఏం చేస్తారు? రొమ్ములు కొట్టుకుంటూ ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అదిగో ఆయన నాకు తెలియదండి అనడానికి వీల్లేదు. రెండవ రాకడ ఉందని ఎంతమంది నమ్మున్నారు నాకు తెలియదు. కానీ రేపొద్దున రెండవ రాకడ చిన్న వయసు నుంచి మరి దేవుని యొక్క వాక్యాలు వింటూనే ఉన్నా. 5 సంవత్సరాల ప్రాయం నుంచి నేను దేవుని యొక్క మాటలు వింటూనే ఉన్నా. కానీ అప్పటి నుంచి చెబుతున్నారు ఈ రోజు వరకు కూడా
రాకడ రాల. కానీ రాకడ సంబంధమైనటువంటి కార్యములు మాత్రము బయట జరుగుతున్నాయి. రాకడ సంబంధమైనటువంటి జరగవలసినటువంటి కార్యములు జరుగుతూనే ఉన్నాయి. సూచనలుగా తీసుకోవాలి. భూకంపాలు వస్తున్నాయి, జలప్రలయాలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, ఊర్లు కొట్టుకుపోతా ఉన్నాయి, ట్రైన్స్ పడిపోతున్నాయి, విమానాలు కూలిపోతున్నాయి, హైజాకులు చేయబడతా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ అన్యాయాలుగా మనం చూస్తూ ఉన్నాం. రే దేవుని బిడ్డారా, అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం లేదనేది దేవుని వాక్యం. మన పరిశుద్ధులుగా ఉండి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక విశ్వాసిగా నువ్వు ఎదురు చూడాలనేది దేవుని యొక్క వాక్యం. అదిగో రొమ్ములు కొట్టుకుంటూ అప్పుడు ఆ రోజే ఆడటం కాదు, కానీ అయ్యా నేను రెడీగా ఉన్నా, నన్ను తీసుకుని వెళ్తావా, నేను రాత్రి ఈరోజు నీ కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను తీసుకుని వెళ్ళు అని ఆ మాట చెప్పేటువంటి ధైర్యం ఉందా? అయ్యో నేను చనిపోతే ఎలా, నా భార్య బిడ్డల పరిస్థితి అని మనం అనుకోవచ్చు. కానీ పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలుకి ఇవన్నీ ఉన్నాయి, పౌలుకి బాధలు ఉన్నాయి, పౌలుకి భార్య బిడ్డలు ఉన్నారు, పౌలుకి సావు ఉంది, పౌలుకి భారం ఉంది. పౌలు గారు దేవుని యొక్క వాక్యంలో నడిచినటువంటి, దేవుని ప్రేమను రుచి చూసినటువంటి వ్యక్తి అయినప్పటికీ పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. దేవుని యొక్క పరిచయం చేయడానికి అదిగో పలానా గ్రామానికి వెళ్దాం అంటే మనం వెళ్ళాలి, ఆ రీతిగా సిద్ధపడాలి. స్త్రీలు పురుషులు సిద్ధంగా ఉంటేనే దేవుని పని ఎల్లవేళలా మనం అందరం కలిసి చేయాలి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, 4వది, యేసు మరలా వచ్చునని ప్రతి నేత్రము ఆయనను చూచును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఆ రీతిగా మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, మరొక వాక్యం చూడండి. యేసు తప్పక వస్తాడు అంటానికి 5వ పాయింట్, చివరి పాయింట్, హెబ్రీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. చాలండి. కనుక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, 5వ పాయింట్ ఏందయ్యా అంటే, తన కొరకు కనిపెట్టుకుని వారు ఉండి రక్షణ నిమిత్తము ఆయన రెండోసారి ప్రత్యక్షమవుతున్నాడు. ఒకసారి బాలుడిగా ప్రత్యక్షమయ్యాడు, రెండోసారి ఆయన రారాజుగా యూదా గోత్ర సింహములాగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రియులారా గమనించండి, ఆయన ప్రత్యక్షమైన నాడు మన పరిస్థితి ఏంటి? చాలా కాలంలో కనపడ్డావే అని పలకరిస్తారా యేసు ప్రభుని? రాక వచ్చే యేసు ప్రభుని అలా పలకరిస్తారా? మన బంధువులు అంటారు, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అంటారు. అనుకోకుండా వచ్చాం, చాలా ఆశ్చర్యం అంటారు. మన బంధువు కాదు, మన బంధువు కంటే మన ప్రాణమిత్రుడు, మన ప్రాణదాత, మన కొరకు రక్తం కాల్చినటువంటి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి, మన కొరకు శరీరము రక్తము కాల్చినటువంటి, సమర్పించుకున్నటువంటి యేసు ప్రభు నీ ఇంటి దర్శించడానికి ఒక రోజు రాబోతున్నాడు. ఆ వచ్చినప్పుడు ఆయన్ని చూడటానికి నీ 2 కళ్ళు సరిపోతాయా? ఈ పనికి మాలినటువంటి మట్టి దేహంతో యేసు ప్రభువును మనం ఎదుర్కోగలమా? ఎదుర్కోలేమనేది మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని చూడండి, ఇక్కడ అంటున్నాడు, అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు. అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి ఆయన చనిపోయాడు. 100 సార్లు చనిపోలా. అందుకని చూడండి, బాప్తిసాలు అనేటువంటిది మనం తీసుకుంటున్నాం. ఏ సంఘానికైనా వెళ్ళు, కానీ బాప్తిసం ఒక్కటే. నువ్వు ఇక్కడ ఈ సంఘంలో చేర్చబడ్డా కాబట్టి నీకు మరలా బాప్తిసం ఇస్తాను అంటే సరిపోదు. బాప్తిసం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ప్రభు ఒక్కటే, శరీరం ఒక్కటే, పానం ఒక్కటే. కాబట్టి ఆత్మ కూడా ఒక్కటే. నువ్వు నమ్ముకున్నటువంటి నా దేవుని యొక్క ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మే పేరే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. క్రీస్తు అందుకు ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, అనేకుల పాపం భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారు ఉండి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆయన సెకండ్ టైం రాబోతున్నటువంటి వాడు. చెప్పాను కదా,
రాబోతున్నటువంటి వాడు ఎలాంటి వాడు? రారాజు వస్తున్నాడో జనులారా, రారాజు వస్తున్నాడో, యేసు రాజు రకమానునా, తెస్తానన్న బహుమానం తెగమానునా, వస్తానన్న యేసు రాజు రకమానునా. అందరం రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వస్తానన్నటువంటి యేసు ప్రభు వస్తాడు. వచ్చేటప్పుడు నీ కొరకు నా కొరకు సిద్ధం చేసినటువంటి బహుమానాన్ని తెస్తాడు. రిమెంబర్ ఇట్, గుర్తుపెట్టుకో. వస్తాడు, తీసుకుని వస్తాడు, తన వారు తీసుకుని వెళ్తాడు అనేటువంటిది దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతున్నటువంటిది. సో దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. ఏంటది? యేసు తప్పక వచ్చును. రెండవది, ఆయన ఏ విధంగా మరలా వచ్చును. రెండో పాయింట్ ఏంటి? ఆయన ఏ విధముగా మరలా వచ్చును. దయచేసి చూడండి, అపోస్తల కార్యములు ఇందా మనం చదువుకున్నాం కదా, 1:11 వచ్చును. రెండవది మార్క్స్ వార్త, మార్క్స్ వార్త 13:26 వచ్చును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదర చాలు. కాబట్టి ఆయన ఏ విధముగా మరలా వచ్చును అని సాక్ష్యం ఏందయ్యా అంటే 26 వచనంలో, అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతో శరీరముతో ఉండగా మనతో కలిసి భోజనం చేశాడు. శరీరంతో ఉండగా మనం ఆయన ముట్టుకున్నాం. శరీరంతో ఉండగా ఆయన రక్తము కారింది. శరీర సమస్తమును ఆయన సమర్పించుకున్నాడని మనం చూస్తున్నాం. అయితే రేపు రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడండి? ఎలా రాబోతున్నాడు? మేఘారుడై రాబోతున్నాడు. ఆకాశం నుండి మహిమా ప్రభావంతో రానయ్యున్నాడు అని దేవుని వాక్య జ్ఞాపకం చేస్తా ఉంది. కనుక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డరా, మహిమతోను మేఘారుడై భూమి మీదకి రాబోతున్నాడు. ఆ మహిమను, ఆ వెలుతుర్ని ఆయన చూడగలమా మనం? ఒక్కసారిగా అదిగో సూర్యుడిని చూడలేము, ఒక్కసారిగా ఫ్లడ్ లైట్ని చూడలేము. అంతకంటే దీపమైనటువంటి కోట్ల సూర్యకాంతులతో ఆయన నిలబడబోతున్నాడు. ఆయనని మనం చూడాలంటే ఈ రెండు కళ్ళు చాలనే చాలు. అందుకని ఒకసారి మోషే అంటాడు, అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, ఒకసారి నేను ముఖాముఖిగా చూస్తానని, ఒకసారి నీ ముఖాన్ని చూపించని మోషే యెహోవా దేవుడిని అడిగినప్పుడు, మోషే యెహోవా దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడా? చెప్పండి, లేదు. మోషే నువ్వు నన్ను డైరెక్ట్గా చూడలేవు, అందుకని ఇదిగో ఈ బండ పగిలింది, ఈ బండ సందులోంచి నా వీపు మాత్రమే చూడని మోషే చెప్పినటువంటిది. కాబట్టి మనం తట్టుకోవాలంటే, ఆయన మహిమను తట్టుకోవాలంటే మన కళ్ళు సరిపోవు, మా జీవితం కూడా సరిపోదు. కాబట్టి రేపు రాబోతున్నాడు ఆయన. ఎలా రాబోతున్నాడు? మహాప్రభావంతో, మేఘారుడై ఆయన రాబోతున్నటువంటి విధానం చాలా గొప్పది. ఒక ముఖ్యమంత్రి గారు, ఒక మినిస్టర్ గారు, ఒక కలెక్టర్ గారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడతాం. నేను ప్రేమించేటువంటి, నేను అభిమానించేటువంటి నా నాయకుడు వస్తున్నాడు. ఎవరైనా రాని, నేను ప్రేమించేటువంటి నా సినిమా హీరో వస్తున్నాడు. ఆనందం ఉండిద్ది కదా. ఆ రోజు కేరింతలు కొడతారు, ఆనందపడతారు. నేను ఇష్టపడేటువంటి దైవజనుడు వస్తున్నాడు, నేను ఇష్టపడేటువంటి పాస్ గారు వస్తున్నాడు, నేను ఇష్టపడేటువంటి అదిగో నాయకుడు వస్తున్నాడని రేపొద్దున ప్రపంచమంతా ఆనందపడేటువంటి, ప్రపంచానికి రక్షణ ఇచ్చినటువంటి ఆ యేసు ప్రభు రేపొద్దున ఎక్కడికి భూమి మీద రాబోతున్నాడు. వచ్చి తన వారిని ఆయన తీసుకొని వెళ్ళనయ్యున్నాడు. ఆ విధమైనటువంటి రాకడ రేపొద్దున మనం చూడబోతున్నాం. ప్రతి నేత్రము, ప్రతి యొక్క కళ్ళు ఆయన చూడబోతున్నారు అనేది మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డారా, అంత మాత్రమే కాదు, ఇందా మరొకసారి చదువుకున్నాం, మహాప్రభావంతో అని ప్రకటన గ్రంథం 1:7 చదువుకున్నాం. ఆయన ఏ విధంగా వెళ్తున్నాడో ఆ విధంగా తిరిగి వస్తాడు అన్నట్టు. రెండవది, ఏ విధంగా మరలా వచ్చునడానికి రెండో పాయింట్ చూడండి. మత్తయి సువార్త 24:34 చూద్దాం. ఇవన్నీ జరుగు వరకు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఇవన్నీ జరుగు వరకు. ఇవన్నీ అందరూ
అంతటను మారు మనసు పొందాలి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి నాట్ ఓన్లీ క్రిస్టియన్, నాట్ ఓన్లీ ఇండియన్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశే కాదు, క్రైస్తవులనే కాదు, బైబిల్లో క్రైస్తవులు అనేటువంటి పదము ఎక్కడా లేదు. దేవుని నమ్మినటువంటి మనమందరం దేవుని బిడ్డలమే కానీ యేసు ప్రభు నాకు నీకు ఒక కులానికి ఒక ప్రాంతానికి ఈయన దేవుడు అని ఎక్కడ లేదు. యేసు ప్రభు అందరికీ ప్రభు అట, అందరికీ ప్రభు. వాళ్ళు అంటారు కానీ మతం పుచ్చుకున్నారని, మతం పుచ్చుకోవడం కాదండి ఇది. దేవుని ప్రేమ తెలుసుకొని దేవుని నడవడమే అది గొప్పతనం. అంతేగాని వాళ్ళు మతం పుచ్చుకున్నారు అనేటువంటిది చాలా మంది అంటారు. నో, అది యాక్సెప్టబుల్ మాట కాదు, అంగీకరించవలసిన మాట కాదు అది. కాబట్టి ఎవరైనా సరే యేసు ప్రభు నమ్ముకోవచ్చు, ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. ఎవరైనా పాపాలు ఒప్పుకుంటే యేసు ప్రభు రక్షించే దేవుడు, ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు ఆయన. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన గురించి రాయబడినటువంటి మాట యేసు మరలా వచ్చునని ఆయనకు తెలియను అనేది మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. నేను చెప్పొచ్చు నేను పలానా టైంలో రావచ్చు, నువ్వు చెప్పొచ్చు నేను పలానా టైంలో మీ దగ్గర ఉంటానని. కానీ యేసు ప్రభు మాత్రము ఏమంటాడంటే ఆయనకు తెలియనటువంటి గడియలు అనుకోని తప్పనిసరిగా రాబోతున్నాడు. ఆయన అనుకోనటువంటి గడియలో ఆయన రాబోతున్నాడు. వచ్చిన తర్వాత వారిని ఆయన తీసుకొని వెళ్తాడు. చనిపోయినటువంటి నా వారిని, చనిపోయినటువంటి నీ వారిని, ప్రతి ఒక్కరిని సమాధుల నుంచి లేవనెత్తబోతున్నాడు ఆయన అనేది మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ చూడండి ఎలాగొస్తాడని చూద్దాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక, మొదటి దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని నీకు బాగుగా తెలియను. చాలండి. ప్రభునందు ప్రేమైనటువంటి ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో. దొంగ వచ్చినప్పుడు చెప్పు వస్తాడా? చెప్పండి. ఒకవేళ దొంగ చెప్పి వచ్చాడు అనుకోండి, మీరు ఎలా ఉంటారు? కత్తి పట్టుకొని, కర్ర పట్టుకొని, మనం కూడా మన వాళ్ళ చెప్పుకొని ఏం చేస్తాం? రెడీగా ఉంటాం. అది దొంగ ఫోన్ చేస్తాడు, మా ఇంటికి వస్తాడు రాత్రి, మీరు రండి మా ఇంటికి ప్రొటెక్షన్కి. ప్రియాలు గమనించండి, దొంగ చెప్పకుండా వస్తాడు. అలాగని యేసు ప్రభు కూడా ఈ లోకానికి చెప్పకుండానే వస్తాడు. కాబట్టి మనం ఎలాగుండాలి? ప్రభువా నువ్వు ఇక్కడ ఆగు, నేను కొంచెంసేపు నిద్రపోయి, ప్రభువా కొంచెంసేపు ఆగు, నేను మా ఆవిడ చెప్పొస్తా అని. ఏదైనా మనం ఒక చోట పోవాలంటే నా భార్య చెప్పొస్తాను అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? నా భర్తగా చెప్పొస్తాను అనేటువంటి ఎంతమంది ఉంటారు? దేవుని యొక్క పని చేయడానికి మనం ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకని తప్పు చేయట్లా. నువ్వు ఎవరు పని చేస్తున్నావు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పనిలో నువ్వు పాల్పంపులు పొందుతున్నావు కాబట్టి నువ్వు దేవుని పనిలో దేవుడు దీవెనిస్తాడు. అందువలన యేసు ప్రభు రేపు రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఎలాగొస్తాడట చెప్పాలి. ఎలాగొస్తాడు ఆయన? దొంగలాగా వస్తాడు. చెప్పి రావడం లేదు. కాబట్టి రెడీగా ఉండండి, ప్రార్థనలో రెడీగా ఉండండి. అదిగో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి గల కన్యకలు వారు నిద్రపోతుండగా ఇదిగో పెళ్లి కుమారుడు కాక వినబడింది. ఇదిగో పెళ్లి కుమారుడు. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నావా? అయితే నువ్వు లే. దేవుని వాక్యాన్ని, దేవుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? గెట్ అప్, లే, దేవుని ఎదుర్కో అని దేవుని వాక్య జ్ఞాపకం చేస్తా ఉంది. నువ్వు రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ, నేను రెడీగా ఉన్నా. ఈ రోజైనా, ఈ క్షణమైనా, ఇప్పుడైనా యేసు ప్రభుతో వెళ్ళడానికి రెడీగా ఉండాలి అనేది నేను తెలుసుకోవాల్సిన సత్యం ఇది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ వేళలో వస్తాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు, ఎటువైపు నుంచి వస్తాడో తెలియదు, ఏ దేశానికి వస్తాడో తెలియదు, ఏ ప్రాంతానికి వస్తాడో తెలియదు. కానీ వచ్చినప్పుడు మాత్రం వస్తానటువంటి మాత్రం తప్పనిసరిగా ఆ కార్యం నెరవేరుస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేయమని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. చివరికి ఒక మాట చెప్పేసి నా మాటలు ముగిస్తాం. లూకా సువార్త
ఎందుకంటే అనేకమైన పాయింట్స్ ఉన్నాయి, కానీ లైవ్లో ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ వేయకూడదు. అందువలన మనం ఈ వాక్యం చెప్పిన మాటలు ముగిస్తాం. లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి. నోవాహు దినములలో జరిగినట్లు అంత్య మనిషి కుమారుడి దినముల్లో కూడా జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగచ్చు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చింది, వారందరిని నాశనము చేసింది. చదవండి. జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగచ్చు, అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుకొనొచ్చు. అయితే లోతు సొదొమ విడిచిన పైన దినము ఆకాశము నుండి అగ్ని గంధకముల కురిసి వారందరి నాశనము. చదవండి. మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును. చాలు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రీతిగా చూసినట్లయితే నోవాహు నాకు చిన్న హెచ్చరిక ఇచ్చాడు. 120 సంవత్సరాల వాక్యం చెప్పాడు, 120 సంవత్సరాలు సిద్ధం చేశాడు, 120 సంవత్సరాలు ఓడను కట్టాడు, 120 సంవత్సరాలు అదిగో ప్రజలారా రండి, మరికొద్ది దినాల్లో వర్షం రాబోతోంది, మరికొద్ది దినాల్లో భూమిని నీళ్లతో నింపబోతున్నాడు, మరికొద్ది దినాల్లో ఆకాశం తెరవబడుతుంది, మరికొద్ది దినాల్లో అదిగో భూమి అంతా కూడా నాశనం అయిపోతా ఉంది, ప్రజలు చనిపోతున్నారు, మీరందరూ వచ్చి ఓడలకి మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి, కాపాడుకోమని దేవుని వాక్యం చెప్పినప్పుడు వారందరూ విన్నారా అండి? వినలా. అజాగ్రత్త చేస్తారు, కేర్లెస్గా ఉన్నారు, వారు దేవుని మాట వినలా. అందువల్ల మనం చూసినట్లయితే అదిగో ఏ రీతిగా అయితే జల ప్రళయము నోవా చెప్పినట్లుగా వచ్చిందో అదే రీతిగా అదిగో ఆకాశ తూము ఒకనొక దినమున విప్పబడింది. పట్టజాలన్నటువంటి వర్షం భూమి మీద మనకి వచ్చినట్లుగా మనం చూస్తాము. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రీతిగా చూసినట్లయితే ఆనాడు అప్పటి వరకు ఎలాగున్నారు? భూమి మీద చెట్లు నాటుతున్నారు, భూమి మీద ఇల్లు కడుతున్నారు, భూమి మీద తింటున్నారు, భూమి మీద తాగుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు చేస్తూనే ఉన్నాడు. మెల్లిమెల్లిగా అదిగో తుప్పర్లు పడుతున్నాయి, అదిగో ఒక్కొక్కటి పడతా ఉంది. ఆ ఒక్కొక్కటి ఎంత అయిపోయింది? పెద్ద జలప్రళయం. ఊర్లు కొట్టిపోతా ఉన్నాయి, అంత నాశనం అయిపోతా ఉంది, ఇళ్ళు కొట్టుకుపోతా ఉన్నాయి, అంత పాడైపోతుంది, ప్రజలందరూ కొట్టుకుపోతా ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి ఆ ఓడ నెమ్మదిగా ఏమవుతుంది? తేలాడటం ప్రారంభించింది. దేవుడు తన ముందుగానే చెప్పాడు నోవాకి, నువ్వు నెమ్మదిగా ఒక్కొక్కదాన్ని ఒక ఆడ జంతువుని మగ జంతువుని దానిలో దాచిపెట్టని. అన్ని రకాల జంతువులు దాచిపెట్టాడు. నోవాహు కుటుంబం దానిలో వెళ్ళిపోయింది. అప్పుడు వర్షం ప్రారంభమైంది. కనుక ప్రభునందు ప్రియ దేవుడు, నోవా కాలంలో వర్షం చెప్పి వచ్చింది, కానీ దేవుని యొక్క రాకడ చెప్పి రాదు. గుర్తుపెట్టుకుందాం, దేవుని యొక్క రాకడ చెప్పి రాదు అనేది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని ఈ యొక్క సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, రెండవ రాకడ సంబంధమైనటువంటి వర్తమానం వింటూ ఉండగా భయం కలిగినటువంటి వారై, యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు ఆ విధంగా వస్తానని చెప్పినటువంటి మాట మనం నమ్మి ఆయన యొక్క సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని మనం ఇక్కడిలో దీవించుగాక. తల్ల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైన వాక్యోపదేశంతో క్రీస్తు రెండవ రాకడ గురించి సత్యానందం గారి ప్రసంగాన్ని ఇప్పటి వరకు వీక్షించారు. మరోసారి మరో అద్భుత దేవాలయంతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి.